జగన్ను అధికారం నుండి దింపేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్సీపీ తప్పులను అస్త్రాలుగా మలుచుకుంటూ ఒక్కో ఇటుగా పేర్చుకుంటూ వైఎస్ఆర్సీపీకి ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా చేసింది. సోషల్ మీడియా, టీడీపీ థింక్ ట్యాంక్, అనుకూల మీడియాను పూర్తిగా వాడుకుంటూ ఎన్నికల ముందు జగన్ను అష్టదిగ్బంధనం చేసింది. జనసేన, బీజేపీలతో జట్టు కట్టి వైసీపీకి తిరిగి అధికారంలోకి వచ్చేందుకు రాజకీయంగా అవకాశం లేకుండా చేసింది. ఎన్నికలు గడిచి 18 నెలలు కావస్తోంది. ప్రస్తుతం టీడీపీ వేస్తున్న అడుగులు, మీడియా మేనేజ్మెంట్, పాలనా నిర్ణయాలు జగన్ కు ఒక్కొక్కటి ప్లస్ గా మారుతున్న సంకేతాలు కనపడుతున్నాయి. ఏ మీడియాను అయితే ఉపయోగించుకుని టీడీపీ జగన్ పై మూకుమ్మడి దాడి చేసిందో ప్రస్తుతం అదే మీడియా ఆ పార్టీకి ఒక బ్యాగేజ్ గా మారుతుందన్న మాట వినిపిస్తుంది. అతి సర్వత్రా వర్జయేత్ అనేది నానుడి. రాజకీయాలకు ఈ సూత్రాన్ని అప్లై చేస్తే టీడీపీ చేస్తున్నది ప్రతిపక్షంపై దాడి కాదు, తప్పటడుగులు అని అర్థమవుతుంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ సోషల్ మీడియా టార్గెట్ ఒక్కటే. జగన్ ను, వైఎస్ఆర్సీపీని మరింత బలహీనపరచడం, ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న నెగిటివిటీని మరింత పెంచడం. వైఎస్ఆర్సీపీని టార్గెట్ గా చేసుకుని టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న అతి మీడియా ప్రాపగాండా అతిగా మారుతుంది. ప్రతి చిన్న అంశాన్ని భూతద్దంలో చూపెడుతూ వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేస్తూ ఉండడంతో టీడీపీ పాలన కన్నా ప్రతిపక్షాన్ని బలహీనపరచడంలోనే పూర్తి శ్రద్ధ పెడుతోందన్న మాట వినిపిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీపై ప్రతిపక్షాలు, మీడియా విమర్శలు చేయడం కామనే. కానీ సందర్భం ఉన్నా లేకున్నా టీడీపీ అధికార ప్రతినిధుల నుండి హోం మంత్రి వరకు జగన్ను ఆడిపోసుకోవడంలోనే రోజులు గడిచిపోతున్నాయి. అదేంటో వెరైటీగా ప్రతిపక్షం అలా ఉండాలి, ఇలా ఉండాలి అని రోజు మీడియాలో చర్చలు పెడుతోంది టీడీపీ అనుకూల మీడియా. వైఎస్ఆర్సీపీ ఒక రౌడీ పార్టీ, దుర్మార్గుల పార్టీ అంటూ సీఎం నుండి క్యాడర్ వరకు పదే పదే జగన్ ను ప్రజలకు గుర్తు చేస్తున్నారు. సహజంగా అధికారం కోల్పోయిన కొత్తల్లో ఓడిపోయిన పార్టీలపై ప్రజలకు కోపం, అధికారంలోకి వచ్చిన పార్టీలపై ఆశలుంటాయి. ఆ సమయంలో ఓటమి చెందిన పార్టీల శ్రేణులపై ఎన్ని దాడులు జరిగినా, సోషల్ మీడియాలో ఎంత దుమ్మెత్తిపోసినా ఆల్ చల్తా. కానీ సమయం గడిచే కొద్దీ ప్రభుత్వం నుండి ప్రజలు ఏదో ఒక రూపంలో సాయాన్ని, అభివృద్ధిని ఆశిస్తారు. అధికార పక్షం చేసే తప్పుల పట్ల అసహనం పెరుగుతుంది. ఇచ్చిన హామీలు నెరవేర్చని పక్షంలో ఇక ఆ పార్టీపై జనంలో వ్యతిరేకత పెరగడం ప్రారంభమవుతుంది. ప్రతిపక్షంపై ప్రజల్లో కోపం తగ్గి సానుభూతి మొదలవుతుంది. ఇలాంటి సందర్భంలో అధికార పక్షం తన పందాను మార్చుకుని అభివృద్ధిపై పూర్తి స్థాయిలో కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ దిశగా తన స్ట్రాటజీని మార్చుకుంటున్న దాఖలాలు కనపడటం లేదు. ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నామనుకుంటూ జగన్ వైసీపీ శ్రేణులపై విరుచుకుపడుతుంది. అనుకూల మీడియాలో జగన్ వ్యతిరేక వార్తలకు దొరుకుతున్న స్పేస్ ప్రభుత్వ అనుకూల వార్తలకు దొరకడం లేదు. ఇటీవల జగన్ పుట్టినరోజు సందర్భంగా కొందరు జగన్ అభిమానులు ఒక పోస్టర్ ముందు మేకను బలిచ్చి ఆ రక్తాన్ని పోస్టర్ పై చల్లారు. నిజానికి ఈ తరహా అతిని హింసాత్మక వేడుకలను ప్రజలు సహించరు. కానీ వైసీపీ అభిమానుల రూటే వేరు. మా అన్న పులి, సింహం, రప్పా రప్పా అంటూ సినిమా డైలాగులు చెప్పడం, ఒళ్లు తెలియకుండా ఊగిపోవడం కొందరు జగన్ అభిమానులకు ముందు నుండి ఉన్న అలవాటే. అదే క్రమంలో జగన్ పుట్టినరోజు నాడు కొందరు అభిమానులు చేసిన పుట్టినరోజు వేడుకలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. నిజానికి ఈ తరహా వేడుకలు కొత్తేమీ కాదు. గతంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను ఆయన అభిమానులు ఇలానే జరుపుకున్నారు. అనేక చోట్ల పవన్ అభిమానులు మేకను బలిచ్చి ఆ రక్తాన్ని బ్యానర్ పై చల్లి తమది వీరాభిమానమని చాటుకునే ప్రయత్నం చేశారు. ఇక బాలకృష్ణ అభిమానులు, టీడీపీ అభిమానులు గతంలో ఏకంగా మేక తలలతో ఒక దండ కట్టి ఆ దండను బాలకృష్ణ కటౌట్ కు వేసి తమ పైత్యాన్ని ప్రదర్శించారు. అయితే గతంలో అధికారంలో ఉండగా జనసేన, టీడీపీ శ్రేణులు ఇదే తరహాలో చేసుకున్న వేడుకలపై వైసీపీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇక కూటమి అధికారంలోకి వచ్చాక కూడా జనసేన శ్రేణులు, టీడీపీ శ్రేణులు ఈ తరహా వేడుకలు జరుపుకున్నా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవు. అధికారంలో ఉన్న పార్టీ అభిమానులు ఏం చేసినా చెల్లిపోతుంది. అధికారం కలిగి ఉండటమే సర్వ పాపహరణం అన్నట్టుగా చట్టాలన్నీ చుట్టాలుగా మారిపోతాయి. ప్రతిపక్షాలకే చట్టాలు వర్తిస్తాయి. జగన్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న సదరు అభిమానులకు ఈ విషయం తెలియదేమో. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో మేకను బలిచ్చి వేడుకలు చేసిన జగన్ అభిమానులను పోలీసులు అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు. వారేదో దొంగతనం చేసిన వ్యక్తుల్లా, అమ్మాయిలను ఈవ్ టీజింగ్ చేసిన పోకిరీల్లా వీడియోలు తీసి మరీ సోషల్ మీడియాను హోరెత్తించారు. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి ఈ ఘటనకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్సీపీ ఓ కూనీకోర్ల పార్టీ, రౌడీ పార్టీ అంటూ ధ్వజమెత్తారు. నిజానికి ఈ తరహా రాజకీయాలను డైవర్షన్ పాలిటిక్స్ గా భావించాల్సి ఉంటుంది. ప్రజల సమస్యల గురించి అధికార పార్టీ మాట్లాడాలి. తాము ప్రజలకు ఏం చేస్తున్నామో తెలియజెప్పాలి. ఎన్నికలు గడిచిన ఏడాదిన్నర తర్వాత కూడా ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేయడం అధికార పక్షానికి మంచి చెయ్యకపోగా
తమను తాము నాశనం చేసుకున్నట్టు ఉంటుందని గతంలో అనేక ఉదంతాలు రుజువు చేశాయి. అధికార పక్షానికి ప్రతిపక్షం ఎప్పుడూ లోకువే. వైఎస్ఆర్సీపీ కూడా టీడీపీని, చంద్రబాబు, లోకేష్లపై బూతులతో ఇదే రకంగా గతంలో రెచ్చిపోయింది. కొడాలి నాని, రోజా వంటి వారు పూర్తిగా ఒళ్లు మర్చిపోయి బాబు, లోకేష్లపై బూతులు లంకించుకునేవారు. ఇదే ఆ పార్టీ కొంపముంచింది. ప్రస్తుతం టీడీపీ కూడా వైఎస్ఆర్సీపీ తప్పులను భూతద్దంలో వెతికి చూపించడం, అన్నిటికీ వైఎస్ఆర్సీపీనే అడ్డు అని చెప్పడం, జగన్ సైకో, శాడిస్ట్ అని పదే పదే పాడిన పాటే పాడడం టీడీపీకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఆ పార్టీకే తెలియాలి. ఇక ప్రతి నెల పింఛన్ల పేరుతో చంద్రబాబు జనంలోకి వస్తున్నారు అనే కన్నా జనంలోకి వచ్చినట్టుగా షూటింగ్ చేస్తున్నారు అనడం సరైనదేమో. టీడీపీ సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్న వీడియోలు పూర్తి నాటకీయంగా సాగుతున్నాయి. ముందుగానే స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ, యాక్టర్లను సిద్ధం చేసుకుని షార్ట్ ఫిల్మ్ షూట్ చేస్తున్న తరహాలో ఈ వీడియోలు ఉంటున్నాయి. ఒకసారి చేస్తే ఒప్పు, పదే పదే చేస్తే ముప్పు అనే సంగతి టీడీపీ పబ్లిసిటీ విభాగానికి తెలిసినట్టు లేదు. ముందు ఒక మున్సిపల్ రిక్షా బండి వెళుతుంది. సరిగ్గా వెనకనే సీఎం కాన్వాయ్. చంద్రబాబు కారు దిగి మున్సిపల్ కార్మికుడితో మాట్లాడతారు. బాబు వచ్చి పలకరించే ముందు వరకు వెనక సీఎం కాన్వాయ్ వస్తుందని సదరు కార్మికుడికి తెలియదట. సాధారణంగా సీఎం కాన్వాయ్ వెళ్లడానికి పోలీస్ బందోబస్తు నిర్వహించే ముందు రోడ్డుపై ఎవరూ ప్రయాణించకుండా బందోబస్తు నిర్వహిస్తారు. కానీ ఇక్కడ అవేమీ కనపడవు. అంతా సినీ ఫక్కీలో సాగుతుంది. ఇదొక్కటే కాదు, జీఎస్టీ రేటు తగ్గాయని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో చేసిన పబ్లిసిటీలో కూడా నాటకీయత కనిపించింది. పబ్లిసిటీ అన్నది చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఉపయోగించుకోవాలి తప్ప పబ్లిసిటీనే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పనిచేయకూడదు. మొత్తానికి టీడీపీ పబ్లిసిటీ విభాగం కాలం చెల్లిన ఐడియాలతో ప్రజలకు విసుగు తెప్పిస్తోందన్న భావన ఏర్పడుతుంది. ఇక గతంలో జగన్ మామయ్య అంటూ చిన్నపిల్లల చేత నాటకీయంగా పొగిడించుకున్న జగన్ ఆపై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యారు. సిద్ధం సభల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హోర్డింగులు కట్టించుకోవడం, ప్రజలు తలెత్తితే ఎటు చూసినా జగనే కనపడేలా పోస్టర్లతో నింపేయడం కూడా జనం ఆగ్రహానికి కారణమైంది. పాస్ పుస్తకాలు, హద్దురాళ్లపై జగన్ బొమ్మలు వేసుకున్న తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ తరహా పబ్లిసిటీ చేసే అనర్థాలు రెండు పార్టీలకు, ఆ పార్టీలోని మహామహులకు అర్థం కాకపోవడం ఆశ్చర్యం. అయితే ప్రస్తుతం వైసీపీ అధికార పక్షంలోకి వచ్చాక కాస్త సైలెంట్ అవ్వడం, జగన్ సైతం వ్యూహాత్మకంగా మీడియా సమావేశాలు నిర్వహించడం ఆ పార్టీకి అనుకోకుండా కొంత అడ్వాంటేజ్ గా మారుతుంది. వాస్తవానికి జగన్ బెంగళూరుకే ఎక్కువ పరిమితం అవుతున్నారు. కనీసం అసెంబ్లీకి కూడా రావడం లేదు. నెలకు ఒకటో రెండో ప్రెస్ మీట్లు, అప్పుడప్పుడు జిల్లాల్లో పర్యటనలు. కానీ ఆ ఒక్క ప్రెస్ సమావేశం, పర్యటనలే రాజకీయంగా వేడి రాజేస్తున్నాయి. జగన్ మాటలను సాక్షి కన్నా టీడీపీ అనుకూల మీడియానే విమర్శనాత్మక కోణంలో గంటల తరబడి ప్రసారం చేస్తున్నాయి. ఇక టీడీపీ అధికార ప్రతినిధులు కూడా సందర్భానుసారంగా కాకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా జగన్ పై దాడి చేస్తున్నారు. వెక్కిరింత, అవహేళన, హాస్యాన్ని జోడిస్తూ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఇక టీడీపీ సోషల్ మీడియా సరే టీడీపీ అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లకుండా జగన్ జపం చేస్తుంది. బిలో బెల్ట్ మీమ్స్, జబర్దస్త్ తరహా కామెడీ స్కిట్లు వైరల్ చేస్తున్నాయి. జగన్ పార్టీ కూడా గతంలో ఇలాంటి మీమ్స్, కామెడీ స్కిట్లతో బాబు, లోకేష్లపై రెచ్చిపోయేవి. అధికారం కోల్పోవడంతో వారికి ప్రస్తుతానికి రెచ్చిపోయేందుకు అవకాశం లేదు. స్తబ్దుగా, పద్ధతిగా సోషల్ మీడియా అధికార ప్రతినిధుల ప్రెస్ మీట్లను నిర్వహించాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ తరహా మోడరేట్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకి కొంత మేలు చేస్తుండగా టీడీపీ విపరీత ప్రచారం, ప్రతిపక్షాన్ని టార్గెట్ గా చేసుకుని చేస్తున్న కక్షపూరిత రాజకీయాలు ఆ పార్టీకి నెగిటివ్ గా మారుతున్నాయన్న టాక్ వినపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.